ఆపరేషన్ కగార్ ఎలా జరిగింది? నిఘా వర్గాలకు లీక్ చేసిందెవరు? కేశవరావును ఎలా రౌండప్ చేశారు? ఎన్ని గంటల పాటు ఫైరింగ్ జరిగింది? ఎవరెవరు ఎస్కేప్ అయ్యారు? ఎంతమంది లొంగిపోయారు? అసలు జరిగిన ఎన్కౌంటర్లెన్ని? ఇలాంటి వివరాలతో దండకారణ్యం నుంచి ఒక లేఖ విడుదలైంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్ట్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు లేఖలో మావోయిస్టులు. 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6 ఇటీవల లొంగిపోయారని, వాళ్ళిచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని లేఖలో పేర్కొన్నారు. తమ నాయకుడిని కాపాడుకోవడంలో విఫలమయ్యామని చెప్పుకొచ్చారు. మావోయిస్టులు యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడని ఆరోపించారు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయని లేఖలో ప్రస్తావించారు. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. 60 గంటల పాటు బలగాలు నిర్బంధించాయని, కేశవరావును కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని లెటర్లో హైలైట్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో 7 సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించామని, కానీ కేశవరావు తమను కాదని బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని మాతో పాటే ఉన్నారని లేఖలో తెలిపారు. పాక్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం తమతో శాంతి చర్చలు జరిపేందుకు మాత్రం సిద్ధంగా లేదని దండకారణ్యం నుంచి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరావు సహా చనిపోయిన మావోయిస్టుల అంత్యక్రియలను పోలీసులే పూర్తి చేశారు. మృతదేహాన్ని అప్పగించాలంటూ కేశవరావు కుటుంబ సభ్యులు కోరినప్పటికీ డెడ్ బాడీని భద్రతా దళాలు ఇవ్వలేదు.